దేవుళ్ళందరూ భయపడే చోట ఒక్క దేవుడు మాత్రమే ఉంటాడు తెలుసా? ఆయన రాజు కాదు, ఆయన సింహాసనం కోరడు, ఆయనే శివుడు. అన్ని దేవుళ్ళకి ఆలయాలుంటాయి, కానీ శివుడు శ్మశానంలోనే ఉంటాడు. ఎందుకంటే శివుడు మరణానికి భయపడడు, మరణాన్ని జయించిన దేవుడు. శ్మశానం అంటే మనకి భయం, శివునికి సత్యం. ఎందుకంటే శ్మశానంలో నటించడం ఉండదు, అహంకారం ఉండదు. అక్కడ అందరూ సమానమే. నీ డబ్బు అక్కడ పనిచేయదు, నీ అందం అక్కడ నిలబగదు, నీ పలుకుబడి అక్కడ పనిచేయదు, నీ పేరుని మర్యాద, నీ డబ్బు అన్నీ అక్కడ నిశ్శబ్దం అయిపోతాయి. శ్మశానంలో నీకు నిప్పంటించి అందరూ వెళ్తుంటే అయినవాళ్లు అంటూ నాకు ఎవరూ లేరు అని బాధపడుతుంటే శ్మశానంలో నేనున్నాన్రా అని శివుడుంటాడు. మరణం వచ్చినా నవ్వగలిగిన వాడే మహాదేవుడు. శ్మశానం అంటే భయం కాదు, అది అహంకారం చచ్చిపోయే చోటు. ఇక్కడ రాజు బిచ్చగాడు ఎవరు వేరు కాదు. అందుకే శివుడు శవాలమాల మధ్య కూర్చుంటాడు. మనకి ఒక్కటే విషయం గుర్తు చేయటానికి: నీ అందం పోతుంది, నీ పేరు పోతుంది, నీ అహంకారం పోతుంది, కానీ సత్యం మాత్రం మిగులుతుంది. శివుడు కోరేది పూజ కాదు, శివుడు కోరేది భక్తి కాదు, శివుడు కోరేది నీలోని అహంకారం చావాలి. ఈ మాట గుండె తాకితే లైక్ కొట్టు. శివుడి పూర్తి రహస్యం లాంగ్ వీడియోలో ఉంది, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. నిజమైన శివభక్తుడివైతే కమెంట్ లో ఓం నమః శివాయ అని రాయి. ఇలాంటి శివతత్వం కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయి.